Namaskaram. A very good evening to one and all, ladies and gentlemen. Welcome to the audio launch of Tanu Monne Vellipoyindi. టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అఫ్ కోర్స్ వంశీ గారి సినిమాల గురించి, ఆయన టైటిల్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. ఓకే, సో మరి మొదటి పాటలోకి వెళ్ళిపోదామండి. మరి ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా మనందరికి ఎంతో ఇష్టమైన లేడీ డైరెక్టర్, మహిళా దర్శకురాలు నందిని రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ పూర్ణ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నందిని రెడ్డి గారిని ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. Song launch, please. సార్, మీ గురించి నేనేం చెప్పక్కర్లేదు. యువర్ ఎ లెజెండ్. మీరు ఇచ్చిన అద్భుతమైన సినిమాలు ఇంక మాకు అలాగే ఆణిముత్యాల్లా మిగిలిపోతాయి. నా ఫేవరెట్ సినిమా అన్నిట్లో కల్లా అన్వేషణ అండి. ఒక థ్రిల్లర్ సినిమాని అంత పోయిటిక్గా చెప్పగలము అని వంశీ గారు ప్రూవ్ చేశారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్. అండ్ వంశీ గారు ఇలాగే మళ్ళీ ఇంకో 5 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఫస్ట్ సాంగ్ తర్వాత నెక్స్ట్ సాంగ్ శుభమే అన్న ఈ పాట. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. లెట్స్ వెల్కమ్ ఎంఎల్ కుమార్ చౌదరి గారు ఆన్ స్టేజ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. సెకండ్ సాంగ్ శుభమే సుమమే చెలిని ప్రేమ వరమే వ్రతమే మరి నీ ప్రేమ ఎదురే చూసా అడుగే వేసా మనసా వాచా ఎదలో దాచా నీ ప్రేమనై కురవనా సదా నీ ప్రేమలో తడవనా సదా ఈ ప్రేమ మన లోకమే కదా కదా. అందరికీ నమస్కారం అండి. తను మొన్ననే వెళ్ళిపోయింది. టైటిల్ చాలా అద్భుతంగా ఉంది, దాని గురించి చెప్పనవసరం లేదు. వంశీ గారి టైటిల్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఈ 25 సినిమాల్లో వంశీ గారిలో 3 సినిమాలు నాయే ఉన్నాయి. 3 సినిమాలు కూడా నాయతో అనుభవం చాలా గొప్ప అనుభవం. ఇప్పటికీ కూడా ఆయనకి నాకు అలాగే ఉంటుంది. ఆయన సాంగ్స్ విషయంలో ఒక అద్భుతంగా ఉంటాయి. అలాగే నాకున్న అనుభవం చక్రి గారితో నేను 6 సినిమాలు చేశానండి. 6 సినిమాలు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, అలాగే పూర్ణ నాయుడు గారికి మంచి హిట్ అవ్వాలని నా చేతుల మీదుగా 2వ సాంగ్ చేయటం నాకు చాలా అదృష్టం. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. బేసిక్గా నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ నేను చెన్నైలో చేశాను సార్. కోర్స్ 2 years కోర్స్, డైరెక్షన్ కోర్స్. బట్ బేసిక్గా ఏంటంటే ఎవ్రీ వీక్ తమిళియన్స్ ఒక మూవీ వేస్తారు, కన్నడ వాళ్ళు ఒక మూవీ వేస్తారు, అలా ఒక తెలుగు వాళ్ళు కూడా ఒక మూవీ ప్లే చేయాలి సార్. నేను మీ మూవీ ప్లే చేశాను. April 1 విడుదల. అండ్ అదే నెక్స్ట్ వీక్ అన్వేషణ ప్లే చేశాను సార్. అంటే కొద్దిగా తెలుగు వాళ్ళు అంటే కొద్దిగా తక్కువ ఇది ఉండేది అప్పటి వరకు కూడా. ఏదో కొద్దిగా మాస్ మసాలా సినిమాలు ఆ కైండ్ ఆఫ్ ఉంటే, లేదు తెలుగు సినిమాలు ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి, నేటివిటీ అనేది ఇంకా ఉంది తెలుగు సినిమాల్లో అనేసి నేను మీ సినిమా ప్లే చేయడం జరిగింది. మీకు పెద్ద ఫ్యాన్ సార్. సో ఆల్ ద బెస్ట్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదామండి. సాంగ్ నంబర్ 3. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత రమేష్ బొప్పల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు. తొలి చూపుకెనే పడిపోయా, ఎందుకని అసలెందుకని చెలి రూపులో ఉన్నది మాయా, అందుకనా మరి అందుకనా పదే పదే నిన్ను చూడాలని ఇక అదే ధ్యాస.
అండి. ముందుగా టైటిల్ తను మొన్నే వెళ్ళిపోయింది అంటే రికార్డ్ కలెక్షన్స్ను వసూలు చేసుకోవడానికి వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాను. పూర్ణ గారు మంచి ప్రొడ్యూసరు. ఆయన తెలివితేటలు అనేది ఒక మంచి డైరెక్టరు, ఒక అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడిని ఎంచుకోవడంలోనే ఆయన తెలివితేటలు అర్థమవుతున్నాయి. వంశీ గారి గురించి చెప్పడానికి ఏం లేదు, గొప్ప దర్శకుడు. ముఖ్యంగా మా చక్రి గారు నాకు చాలా దగ్గర మిత్రుడు, చాలా అనుబంధం ఉంది మా ఇద్దరికి. దాదాపు మరి శ్రీమన్నారాయణ సినిమా మరి నేను నిర్మించేటప్పుడు చక్రి గారితో దగ్గర దగ్గర 3 నెలలు కంటిన్యూగా ఆయన పాడే సాంగ్స్ ఇవి వింటూ రోజులు అలా గడిచిపోయినాయి. చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అయిన వీళ్ళిద్దరు కాంబినేషన్తోటి మరియు మన పూర్ణ గారు ఈ సినిమా గొప్ప హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా హీరో హీరోయిన్లు కూడా చాలా బాగున్నారు. మంచి సినిమా అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం నా ఫ్రెండ్ మిత్రుడు చక్రి గారు. ఇవాళ చక్రి గారు నాకు తెలియదు మీరు 100th మూవీ అని చెప్పేసి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వంశీ గారి గురించి ఈ ప్రపంచానికి ముఖ్యంగా తెలుగు ప్రపంచానికి తెలియకుండా ఎవరికి అందరికీ తెలుసు. వంశీ గారు ఎన్నో అద్భుతమైన చిత్రాలు డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే అన్వేషణ అన్నది అది చాలా పెద్ద హిట్. వెన్ ఐ వాజ్ ఇన్ ద స్కూల్ ఐ డోంట్ ఫర్గెట్ దట్ మూవీ అన్వేషణ. I don't forget that movie. It was one of the wonderful movie I have seen in my life. I came across in my life. వంశీ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ కలలో నీతో కథలో నీతో కలిసి నడిచేదాని ప్రియతమా ప్రియతమా చెలిమి నీతో చితికి నీతో చివరిదాకా నేనని 4 పాటలు మాత్రమే ఉన్నాయి ఈ సినిమాలో. 4వ పాటకు వచ్చేసాము. మరి ఈ 4వ పాటని రిలీజ్ చేయవలసిందిగా, లాంచ్ చేయవలసిందిగా ముందుగా మల్టీ డైమెన్షన్ వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. Me down, you kiss me down, you hug me down one more time. You are my love, you are my love. Come hug me one more time. You touch me down, you kiss me down, you hug me down one more time. వంశీ గారికి నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి. అవును, కామన్గా చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కళ్ళు వంశీ గారికి ఫ్యానే. సినిమా నాలెడ్జ్ ఉండి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు వంశీ గారికి అభిమానే. తను ప్రీవియస్గా డైరెక్ట్ చేసినటువంటి 24 సినిమాలు కూడా చూశానండి. అంటే ఒక్కో సినిమా ఎన్నిసార్లు చూసానో కూడా లెక్కలేదండి. అంత ఇష్టంగా ఆయన ప్రతి సినిమానికి చూస్తుంటానండి. ఫస్ట్ సినిమా నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గత 32-33 సంవత్సరాలుగా తన ఐడెంటిటీని అలాగే కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఏకైక డైరెక్టర్ వంశీ గారండి. ఒక టైటిల్ చూడగానే, ఒక డిజైన్ చూడగానే, ఒక సాంగుల్ బీటు వినగానే తెలిసిపోతుందండి ఇది వంశీ మార్క్ సినిమా, ఇది వంశీ గారి సినిమా అని. అంత స్పెషల్గా ఉంటాయి తన ప్రతిదీ కూడా. ఫిలిం దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డిజైన్స్ వరకు ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా ప్రతిదీ కూడా తనే ఇన్వాల్వ్ అయ్యి తనే సినిమాని తనే సర్వస్వాన్ని తీస్తాడండి. అటువంటి అద్భుతమైనటువంటి లెజెండరీ డైరెక్టర్ వంశీ గారు ఈరోజు ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. Touch me down, you kiss me down, you hug me down one more time. You are my love, you are my love. Come hug me one more time. You touch me down, you kiss me down, you hug me down one more time. ఫైనలీ ఆడియో లాంచ్ కి వెళ్ళబోయే ముందు థియేట్రికల్ ట్రైలర్ చూద్దామండి. మరి ఈ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా ముందుగా డైరెక్టర్ శ్రీహరి నాను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రచయిత నటుడు హర్షవర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
launch of theatrical trailer. ఇది ఖచ్చితంగా లవ్. You are my love, you are my love. Come hug me one more time. You touch me now, you kiss me now. ఏంటి హీరో నాగ చైతన్య స్వామీజీ అయిపోయాడా? అందరూ ఒక ఊళ్ళోనే కదా ఉండేది. పెళ్లికెళ్తూ తద్దినం బ్రాహ్మణ్ణి ఎంట తీసుకెళ్ళినట్టు. కొంచెం ఆ రామారావు గారు అడ్రస్ ఇస్తారా? కొంచెం కదలుడు పూర్తిగా తీసుకోలేకపోతే వెతకడం కష్టం అవుతుంది. సిల్లీ ఫెలో. ఇదిగో అడ్రస్. చాలా థ్యాంక్స్ అండి. రావడానికి ఆలోచించుకోవాలి, వచ్చాక ఆలోచించకూడదు. ఆ ఫిగర్ కత్తిలా ఉంది. ఓకే చేసాయి. ఎఫెక్షన్ తో అడుగుతున్నాను. ఒక లేడీకి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? నిన్ను అల్లుడు ఏం టేస్ట్ బాసు. హనీమూన్ కి ఊటీ బదులు కోటికి వెళ్లే ఫేస్ నువ్వును. నువ్వుంటే నేను ఇక్కడ టెన్షన్ తో చస్తుంటే. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత మొదనే నాకే అర్థమైంది. మీ నాన్నకి అర్థం కాదట్రా. ఏం బా నోరుముయ్య. ఇదిగో లవ్ లెటరా. కలలో నీతో కథలో నీతో కలిసి నడిచేదాని ప్రియతమా రా ప్రియతమా రా చెలిమి నీతో చితికి నీతో చివరిదాకా నేనని ప్రణయమా రా ప్రణయమా రా. ఈ సందర్భం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని నీకు తెలుసు. తెలిసి కూడా లవ్ చేస్తున్నా. లవ్ ఏం తప్పు కాదే. పాతికేళ్ల నుంచి 25 సినిమాలతో మమ్మల్ని అలరిస్తూ పులకింపజేస్తున్న వంశీ గారికి సాష్టాంగ నమస్కారం. గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ అన్నిట్లోనూ వినూత్నమైన విశిష్టమైన క్యారెక్టర్ ఉన్న నది గోదావరి నది. ముఖ్యంగా గోదావరి ఎన్నో చోట్ల ప్రవహిస్తూ వచ్చినా దిగువ గోదావరికి ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంటుంది. దాని ఒరవడి, పరవడి, ఒరిపిడి కూడా విచిత్రంగా ఉంటాయి. దానికి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు కోపంగా ఉంటుంది, ఎప్పుడు తెక్కగా ఉంటుందో కూడా తెలియని గోదావరి నది పక్కనే పుట్టి పెరిగి మమ్మల్ని అలరించడానికి గోదావరిని సంకలో పెట్టుకొచ్చి రైలు ఎక్కి వచ్చేసిన వంశీ గారు ఆ గోదావరి క్యారెక్టర్ లాగానే సినిమాల్లో కూడా కోపము, చిరాకు, ఆనందము, కామెడీ, తెక్క అన్నీ కలగలిపి మాకు గోరుముద్దలుగా వెన్నముద్దలుగా పెట్టినందుకు ఆయనకి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హీరో నాగ చైతన్య స్వామీజీ అయిపోయాడా? అందరూ ఒక ఊళ్ళోనే కదా ఉండేది. పెళ్లికెళ్తూ తద్దినం బ్రాహ్మణ్ణి ఎంట తీసుకెళ్ళినట్టు. ఏం టేస్ట్ బాసు. హనీమూన్ కి ఊటీ బదులు కోటికి వెళ్లే ఫేస్ నువ్వును. నువ్వుంటే నేను ఇక్కడ టెన్షన్ తో చస్తుంటే. జనరల్ గా నా పర్సనల్ ఫీలింగ్ ఆన్సర్ చెప్పాలంటే తను మొన్న వెళ్ళిపోయిందంటే తను ఎక్కడికి వెళ్ళిపోయింది? వంశీ గారు ఏ హీరోయిన్ అయినా ఎక్కడికి వెళ్ళిపోద్దా అక్కడికి వెళ్ళింది. గుండెల్లోకి వెళ్ళిపోయింది, మనుషుల ఆలోచనలోకి వెళ్ళిపోయింది, డిస్కషన్స్లోకి వెళ్ళిపోయింది మొన్నే. ఇంకా అలాగా వెళ్తూనే ఉంటుంది ఇక్కడి నుంచి. అలా కెరియర్ వైజ్ కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట నిఖిత. కెరియర్ వైజ్ తప్పకుండా. ఇంకా వంశీ గారు చేయబడిన తర్వాత ఇంక తిరగలేదు సార్. ఇది అదే ఇప్పుడు చిన్న విషయం అండి. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సార్తో వర్క్ ఎంత భయంకరంగా ఉంటుంది. ఇందాక ఎంఎల్ కుమార్ చౌదరి గారు చెప్తుంటే ఆయనతో వర్క్ చేయడం మామూలు విషయం కాదు అంటే ఏదో కాంట్రవర్సీ వస్తుంది అనుకున్నాను. రాకుండా జాగ్రత్తగా ఏదో. అయితే ఆ యాక్టర్ చెప్పిన చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి వంశీ గారు రోడ్డు మీద వెళ్తుండగా ఆయనకి ఒక లొకేషన్ ఏదో సడన్గా కనిపించి అక్కడ ఆపి కెమెరా పెట్టమని షార్ట్ కంపోజ్ చేశారండి. అదేంటంటే ఒక వాటర్ బాడీలో రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్లో హీరో హీరోయిన్ కనిపించే విధంగా షార్ట్ పెట్టుకున్నారు. అందరూ యూనిట్ అందరూ దిగి వెళ్ళారండి. దిగి వెళ్తున్నప్పుడు వాళ్ళకి విపరీతమైన కంపు వస్తుందండి. ఎక్కడి నుంచో కంపు వస్తుంటే ఎక్కడి నుంచి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తుంటే అర్థమైంది ఏంటంటే వాటర్ బాడీ అదొక డ్రైనేజ్ అండి. అక్కడ అది వస్తుంది. బట్ చూడడానికి షార్ట్ బాగుంది. అప్పుడు ఆ యాక్టర్ వెళ్ళి డైరెక్టర్ గారిని అడిగాడంట, సార్ ఇక్కడ పెట్టారేంటి సార్ అంటే, బాగుంది ఫ్రేము అన్నారంట. కాదు సార్ కంపు పడుతుందని. అంటే స్క్రీన్ మీద కంపు వాసన తెలియదు కదా అన్నారు. ఆ టైప్ ఆఫ్ టైమింగ్ అది అందరికీ దొరకదండి. చాలా అదృష్టం భావిస్తున్నాను. చాలా అదృష్టం సార్ మీ ముందు నిల్చొని మాట్లాడడం. నాకున్న గొప్ప అర్హత మీ అభిమానం అవ్వటం వల్ల ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఫీలింగ్స్ విత్. థ్యాంక్ యూ. ఎన్నో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్, ఒక ఆది, ఒక ఠాగూర్, ఒక బద్రీనాథ్, ఒక నాయక్, వివి వినాయక్ గారు. డైరెక్టర్ వివి వినాయక్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. You are my love, you are my love. Come hug me one more time. You touch me down, you kiss me down, you hug me down. ఈ రోజు మహానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి వివి వినాయక్ గారిని ఆడియో సీడీ చేయవలసిందిగా కోరుతున్నాము. One more time. You touch me down, you kiss me down, you hug me down. One more
కూలు కూలు కూలుగా కూలుగా క్యూట్ క్యూట్ క్యూట్గా క్యూట్గా ఆశలే పెంచుతూ హాయిగా నవ్వులే పంచుతూ హ్యాపీగా కూలుగా క్యూట్గా హాయిగా హ్యాపీగా నీ వెంటే ఉన్నానుగా. Come on baby. You are my love, you are my love. Need your kiss every time. వంశీ గారు సినిమా చూస్తే మా ఊర్లో తిరిగినట్టు ఉంటుంది. ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా అంటే నేను ఎక్కువ చూసే సినిమా, అన్ని సినిమాలు ఇష్టం, ఏప్రిల్ 1 విడుదల. అది ఒకే రోజు 4 సార్లు 5 సార్లు కూడా చూశాను. అంత ఇష్టం, ఇప్పటికీ కూడా నా బెడ్రూమ్లో ఉంటుంది ఆ సినిమా. ఎవరు ఇళయరాజా గారు పాట చేసినా కూడా వంశీ గారి పాటనే అంటారు. అది ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసినా వంశీ గారి పాట, వంశీ గారి మార్కు దాంట్లో కనిపిస్తుంది. తర్వాత ఇళయరాజా గారు వంశీ గారి కాంబినేషన్ తర్వాత చక్రితో మళ్ళీ అది వంశీ గారికి కుదిరింది. మళ్ళీ అంత మంచి పాటలు తీసుకురావడం. చక్రి నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అంటే టెక్నీషియన్స్ మంచి డైరెక్టర్సు, మంచి మ్యూజిక్ డైరెక్టర్సు, మంచి కెమెరామెన్స్, మంచి ఫస్ట్ మంచి మనుషులుగా ఉండాలి. అది చక్రి మంచి మనిషి, అది నాకు చాలా ఇష్టం. పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో అజ్మల్కి, హీరోయిన్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ, పూర్ణ గారికి మంచి డబ్బు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇది ఇది ఖచ్చితంగా లవ్. You are my love, you are my love. Come hug me one more time. You touch me now, you kiss me now. ఏంటి హీరో నాగ చైతన్య స్వామీజీ అయిపోయాడా? అందరూ ఒక ఊళ్ళోనే కదా ఉండేది. పెళ్లికెళ్తూ తద్దినం బ్రాహ్మణ్ణి ఎంట తీసుకెళ్ళినట్టు. కొంచెం ఆ రామారావు గారు అడ్రస్ ఇస్తారా? కొంచెం కదలుడు పూర్తిగా తీసుకోలేకపోతే వెతకడం కష్టం అవుతుంది. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ కూడా డైరెక్షన్ ఆల్రెడీ సెటైర్ వేశారు ఒకటి. అక్కడ ఎవరో అరుస్తుంటే మీ ఊరి నుంచి తెప్పించామంటున్నారు. వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే మంచి సంబంధం ఉంది, అభిమానులు అయి ఉంటారు. అది మళ్ళీ వదిలేశారు. నాకేమాత్రం సంబంధం లేదు సార్. నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాకు పనిచేయడానికి ఫస్ట్ రీజన్ వంశీ గారు. నాకు ఇష్టమైన నెంబర్ 6. ఎందుకంటే నేను జూన్ 15th పుట్టాను. జూన్ అనేది 6 నెల, 15th అంటే టోటల్ కూడా 6. అలాగే ఇది వంశీ గారితో నేను చేసిన సినిమా 6వ సినిమా ఇది. ఈ రకంగా ఈ సినిమా నాకు కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. వంశీ గారితో నా కాంబినేషన్ అనగానే డెఫినెట్గా అందరికీ అంచనాలు ఉంటాయి. సో ఆ అంచనాలని ఈ సినిమా డెఫినెట్గా రీచ్ అవుతుంది. మంచి సినిమా అవుతుందన్న నమ్మకం నాకుంది. ఈ జనవరిలో ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఫస్ట్ ఆడియో వేదిక ఆడియో పండుగ ఇది నాకు. కలలు నీతో కథలు నీతో కలిసి నడిచేదాని ప్రియతమా రా ప్రియతమా రా చెలిమి నీతో చితికి నీతో చివరిదాకా నేనని. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీరు చక్కగా ఆదరించి ఈ సినిమాని హిట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పాడిన ప్రతి సింగర్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు వ్యక్తిగా కూడా చాలా ఇష్టమైన డైరెక్టర్ వివి వినాయక్ గారు. నేను ఆయనతో ఒకటే సినిమా చేశాను, కానీ ఎక్కడ కలిసినా కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తూ నా శ్రేయస్సు బాగా కోరుకుంటూ ఫోన్లో కూడా ఎప్పుడు నా గురించి మాట్లాడుతూ నేను లేని టైంలో కూడా నా గురించి ఎంతో కేరింగ్గా మాట్లాడే మంచి డైరెక్టర్ వివి వినాయక్ గారు. వారు ఈ వేదికకి రావడం, వారి చేతుల మీదుగా ఈ ఆడియో రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఆయన లక్కీ హ్యాండ్ అయ్యి అని భావిస్తున్నాను. ఈ సినిమా ఆడియో అన్నీ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. You are my love, you are my love. Come hug me one more time. You touch me down, you kiss me down. You hug me down one more time. You are my love, you are my love. Come hug me one more time. You touch me down, you kiss me down. You hug me down one more time. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా అతిథులకి, మా గౌరవ అతిథులకి అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా వంశీ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన చేసింది చూపించడమే ఆయన తెలుసు. సో మనందరం ఇప్పుడు ఆయన చేసిన అన్నీ చూసాం, సినిమాలు చూసాం, ట్రైలర్ చూసాం, ఇంకా పాటలకి విజువల్స్ అని చూసాం. సో వాటిని ఆయన మాటలుగా ట్రీట్ అయ్యి మనం ఫీల్ అయ్యి ఒకసారి వంశీ గారి స్పీచ్కి చప్పట్లు కొట్టండి. తర్వాత వంశీ గారితో నా 6వ సినిమా అని చెప్పాను. వంశీ గారికి 25వ సినిమా. సో 25 మూవీస్ ఆయన కెరీర్లో పూర్తి చేసుకున్న వంశీ గారికి గట్టిగా చప్పట్లతో ఈలలతో మా ఊరి నుంచి ఎవరైనా వచ్చారా వాళ్ళు వీలలేండి. ఏంటి హీరో నాగ చైతన్య స్వామీజీ అయిపోయాడా? అందరూ ఒక ఊళ్ళోనే కదా ఉండేది. పెళ్లికెళ్తూ తద్దినం బ్రాహ్మణ్ ఎంట తీసుకెళ్ళినట్టు. కొంచెం ఆ రామారావు గారు అడ్రస్ ఇస్తారా? కొంచెం కదలుడు పూర్తిగా తీసుకోలేకపోతే వెతకడం కష్టం అవుతుంది. సిల్లీ ఫెలో. ఇదిగో అడ్రస్. చాలా థ్యాంక్స్ అండి. రావడానికి ఆలోచించుకోవాలి, వచ్చాక ఆలోచించకూడదు. ఆ ఫిగర్ కత్తిలా ఉంది. ఓకే చేసాయి. ఎఫెక్షన్ తో అడుగుతున్నాను. ఒక లేడీకి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? The matter is that Tanu Monne Vellipoyindi, my first Telugu film as a hero. I'm a huge fan of Puri Jagannath Garu, Rajamouli, and Ram Gopal Verma. If we ask them, they will tell their favorite is Pedda Vamshi Garu. I'm so lucky to start with such a wonderful film and wonderful team. Poona Naidu, with his proper plannings, he is going to be such a wonderful producer in South Indian film industry. Thank you all. Please pray for us. ఏం టేస్ట్ బాసు, హనీమూన్ కి ఊటీ బదులు కోటికి వెళ్లే ఫేస్ నువ్వును. నేను ఇక టెన్షన్ తో చస్తుంటే ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత మొదనే నాకే అర్థమైంది. మీ నాన్నకి అర్థం కాదట్రా. ఏం బా నోర్ముయే. ఇదిగో లవ్ లెటరా. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. న్యూ ఇయర్ స్టార్ట్ చాలా స్పెషల్గా ఉండింది. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తను మొన్నే వెళ్ళిపోయింది మూవీ నా కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఇంత గొప్ప లెజెండరీ డైరెక్టర్తో నా కెరియర్లో వర్క్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ సార్ నన్ను మూవీలో మంచి చక్క తెలుగు అమ్మాయిలా బొట్టు చీర అండ్ ఓ లుక్ ఒకటే కాదు, ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్, నా రోల్ కానీ మూవీలో అన్ని కేర్ తీసుకొని బాగా నన్ను చూపించారు. హీస్ బ్రాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాంటి నేను చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్, వాళ్ళ సాంగ్స్ చూస్తూ పెరిగాను. బట్ నాకు అప్పుడు తెలీదు ఎవరు డైరెక్ట్ చేశారని. బట్ ఇప్పుడు తెలిసింది. అండ్ ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ నిజంగా నా అదృష్టం. ఐఎమ్ రియలీ ఆనర్డ్. సో ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ పూర్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ బిలీవింగ్ మీ అండ్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కలలు నీతో కథలు నీతో కలిసి నడిచేదాని ప్రియతమా ప్రియతమా చెలిమి నీతో చితికి నీతో చివరిదాకా నేనని ప్రణయమా ప్రణయమా. ఈ సందర్భం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని నీకు తెలుసు. తెలిసి కూడా లవ్ చేస్తున్నా. లవ్ ఏం తప్పు కాదే.